సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు, భగత్ సింగ్ చనిపోయారు, వీళ్ళందరూ చనిపోయారు. కేసీఆర్ కూడా చనిపోయే టైంలో మనకి ఇచ్చారు. అట్లనే నీ ప్రాణం కొరకు నా ప్రాణం కొరకు కూడా ప్రాణం బలైంది మన పాపంల కొరకు. ఆ పాపంల కొరకు బలైన ఏదైతే ప్రాణం ఏదైతే దాన్ని నా కొరకు బలి అయిందని మనం తెలుసుకోవాలి. నేను చెప్పినంత మాత్రాన చెప్పింది కదా అట్లా కాదు. నేను మామిడికాయ మంచిగా పుల్లగా ఉంటుంది, లేదు ఈ మామిడికాయ తీయగా ఉంటుంది అని చెప్పినాను. నువ్వు దాన్ని తినాలి. తిన్న తర్వాత రుచి ముందు మంచిగా ఉందా లేదా అని చెప్పింది కరెక్టా కాదా రుచి చూసి తెలుసుకోవాలి, అనుభవంతో తెలుసుకోవాలి. ఇది మాట నోటి మాట చెప్పంగానే చెప్పేసారు కదా అట్లా కాదు. నేను కూడా గతంలో అనేక రకాల పూజలు మాకు కూడా మీకు చెప్పినట్టు మాకు కూడా చెప్పారు. మేము నమ్మలా, చెప్తే నమ్మలే. ఎందుకు నమ్మాలి? చెప్తే ఎమ్మటే ఎందుకు నమ్మాలి? నమ్మలే, మేము నమ్మలే. ఒక నిమిషం క్లోజ్ చేసేస్తాం. మేము నమ్మలే. మేము కూడా ఏంటంటే పరీక్షగా తెలుసుకున్నాం అసలు ఏంది. మనం ఒక షాపుకి పోతాం, మనం వేసుకునే బట్ట మంచిదా కాదా అనేది ఎత్తుకుతాం, 4 తీస్తాం, 10 తీస్తాం. ఇది నచ్చకపోతే వేరే షాపుకి పోతాం. మనం వేసుకునే బట్టకి అంత విలువిచ్చినప్పుడు మనం పిల్లగానే ఒక స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు ఈ స్కూల్ మంచిదా కాదా, టీచర్లు మంచిదా, ఇవన్నీ ఆలోచించి వేస్తాం. అక్కడ ఆడు మంచిగా చెప్పట్లేదు చికా చేద్దాం తీసి ఇంకో స్కూల్లో వేసేస్తాం. మనం బట్టల గురించి ఇది గురించి ఆలోచిస్తే మన జీవితం అంటే మనకు శ్వాస ఇచ్చిన దేవుడు, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, ఆయన కూడా మనం తెలుసుకోవాలి. మన పాపన కొరకు చనిపోయిన దేవుడు ఎవరున్నారు అని ప్రపంచ గ్రంథాలలో అన్నీ ఎతికితే ఒక యేసుక్రీస్తు ప్రభు ఒకటే ఆ విధంగా మన పాపన కొరకు చనిపోయారు, తిరిగి లేచారు. ఆ విషయాన్ని మనం తెలుసుకొని అది కూడా పరీక్షగా తెలుసుకొని 4 చోట్ల వాకప్ చేసి అవసరమైతే తెలుసుకొని ఇది నిజమా కాదా అని తెలుసుకున్న తర్వాత దేవుని దగ్గరికి రావాలి. దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఇచ్చేది ఏంటంటే శాంతి ఇస్తుంది. మనకు ఎన్నో టెన్షన్లు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకు టెన్షన్స్ ఆ టెన్షన్స్ తీసేస్తాడు, శాంతి మర్చిపోవాలి. యేసు ప్రభువుని తెలుసుకుంటే చాలా మంది ఏం చెప్తారంటే యేసు ప్రభువుని తెలుసుకుంటే కలిసి వస్తుంది, అవి వస్తాయి, ఇవి వస్తాయి. అవి కాదు, దానికోసం కాదు. మనకు మోక్షాన్ని చేరుకోవడానికి, స్వర్గానికి చేరుకోవడానికి దానికోసం మనం దేవుని దేనికోసం తెలుసుకోవాలి. మనం ఈ లోకంలో మనం ఐశ్వర్యవంతులు అయిపోవాలి, నాకు వచ్చేయాలి, దానికోసం కాదు. మనం ఏం చేసినా, ఏ పూజ చేసినా, ఏ చేసినా ఉద్దేశం ఏంటంటే మనమంతా దేవుని దగ్గర ఉండాలి. జంతువు చచ్చిపోద్ది కానీ దానికి ఆత్మ అనేది ఉండదు. జంతువు చచ్చిపోతే ఆత్మ ఉండదు, కానీ మనిషి చనిపోతే మనిషికి ఆత్మ అనేది ఉంటుంది. శరీరానికి సావు ఉంటుంది, ఆత్మకి సావు ఉంటుంది. శరీరం ఏముంది, ఇప్పుడు ఏదో ఇక్కడ చనిపోయింది, తినకపోతే నేను చెప్తా. ఇప్పుడు నేను తింటా, నేను చెప్పేది ఒక మాట, నాకు చదువు వచ్చు, నాకు అన్నీ వస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా, నేను కొబ్బరికాయ కొడతాను, దానికే నేను సమాధానం. నేను కొబ్బరికాయ తింటా. ఇప్పుడు నేను ఇట్లా అడిగాను కదా, మీరు చెప్పేది మేము వింటున్నాం. చెప్పేది నువ్వు చెప్తే చెప్పు. కొబ్బరికాయ కాదు, ఇప్పుడు నేను చెప్పినా కదా, నువ్వు కూడా చెప్పు. తప్పులేదు. నేనేమంటానంటే ఇప్పుడు రమేష్ ఒక్క మాట నేను ఒక్క మాట చెప్తుంటా, చివరి మాట. ఇప్పుడు మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు అనుకో, చెప్పనివా చెప్పనివా? ఇప్పుడు నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు, అయ్యప్ప మాల వేసుకున్నావు, నేను వచ్చి నీ కొబ్బరి తింటా, నా కొబ్బరి నువ్వు తింటా, తినవా? నీకు మాంసం పెడతా, తింటావా? వాక్యాలు వద్దు. నేనేమంటానంటే రక్తం వస్తుందా? కొబ్బరి తీసుకొస్తా, కొబ్బరికాయ కొడితే నీళ్ళు వస్తాయి. నిన్ను బలవంతం చేయలేదు, పర్మిషన్ లేకుండా నేనేమీ అనలేదు. నీకు 4 మాటలు తింటా, నా కొబ్బరి నువ్వు తిను,